హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అశోక్. మీరు చూస్తున్నారు అశోక్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు గూగుల్ యాడ్సెన్స్లో $10 కంప్లీట్ అయిన తర్వాత ఐడి వెరిఫికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఐడి వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలని అయితే ఈ వీడియోలో కంప్లీట్గా ఉంటుంది. మీరు వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి. చాలా సింపుల్గా మీరు మీ గూగుల్ యాడ్సెన్స్లో ఐడి వెరిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. మనం ఐడి వెరిఫికేషన్ చేసుకోవడానికి ఇండియన్ పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వీటిని మాత్రమే యూజ్ చేసి మనం ఐడి వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఆధార్ కార్డ్ని యూజ్ చేసి ఐడి వెరిఫికేషన్ అయితే చేసుకోలేము. ఒకవేళ మీరు ఆధార్ కార్డ్ని కానీ యూజ్ చేసినట్లయితే కనుక మీ ఐడి వెరిఫికేషన్ అనేది క్యాన్సిల్ అవుతుంది. మీ దగ్గర పాన్ కార్డు ఉన్నట్లయితే కనుక చాలా సింపుల్గా పాన్ కార్డ్ని యూజ్ చేసి ఐడి వెరిఫికేషన్ అయితే కనుక చేసుకోవచ్చు. నేను పాన్ కార్డ్ని యూజ్ చేసి ఐడి వెరిఫికేషన్ అనేది ఎలా చేసుకోవాలి అని అయితే కనుక చూపిస్తాను. మీకు ఒక పాన్ కార్డ్ అనే కాదు, మీకు దేనికైనా సరే సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. నేను పాన్ కార్డ్ని యూజ్ చేసి ఐడి వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలని అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. మీరు వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుంది. మీకు ఈ వీడియో కంపల్సరీ యూజ్ అయితే అవుతుంది. నేను ఐడి వెరిఫికేషన్ ఎలా చేశాను, నాకు సక్సెస్ఫుల్ అనేది ఎలా వచ్చింది అని అయితే కనుక మీకు ఈ వీడియోలో చూపిస్తాను. కింద రెడ్ కలర్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే మీకు మన ఛానల్లో ఎటువంటి వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా చూపెడుతుంది. మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ మీరు ఐడి వెరిఫికేషన్ చేసుకోవాలంటే కనుక గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అయితే కనుక యూజ్ చేయండి. నేను ఇప్పుడు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి ఐడి వెరిఫికేషన్ని ఎలా చేయాలని అయితే కనుక ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, నేను గూగుల్ యాడ్సెన్స్లో ఐడి వెరిఫికేషన్ చేయడానికి నేను నా మొబైల్లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. మీరు కూడా మొబైల్ గానే యూజ్ చేస్తున్నట్లయితే కనుక మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఇక్కడ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ బార్లో ఇక్కడ గూగుల్ యాడ్సెన్స్ అని టైప్ చేయండి. గూగుల్ యాడ్సెన్స్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఓకే, మీకు ఇక్కడ సెకండ్ లింక్ ఉంది కదా గూగుల్ యాడ్సెన్స్ అని, ఈ లింక్ని ఓపెన్ చేయండి. గూగుల్ యాడ్సెన్స్ ఓపెన్ చేయగానే మీకు మొబైల్ వెర్షన్లో అయితే కనుక ఈ విధంగా అయితే కనుక ఇంటర్ఫేస్ అయితే కనపడుతుంది. ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ డెస్క్టాప్ సైట్ ఉంది కదా, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ సైట్ అనేది డెస్క్టాప్ వెర్షన్లో కన్వర్ట్ అవుతుంది. మీకు డెస్క్టాప్ వెర్షన్లో అయితే కనుక ఈ విధంగా చూపెడుతుంది. ఇక్కడ గూగుల్ యాడ్సెన్స్లో నాకు $5 మాత్రమే చూపెడుతుంది. వైటీ స్టూడియోలో $10 అయితే కనుక కంప్లీట్ అయిపోయింది. వైటీ స్టూడియోలో $10 కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక మెయిల్ అయితే వస్తుంది. ఆ మెయిల్ అనేది ఇప్పుడు చూపిస్తాను. ఇలా మీకు ఒక మెయిల్ అయితే వస్తుంది. ఓకే, మీకు ఇక్కడ చూసుకోవచ్చు. ఒకవేళ మీరు చదవాలి అన్నట్లయితే ఇక్కడ మీకు మెన్షన్ అయితే చేసి ఉంటారు. మీరు ఐడి వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలని అయితే కనుక మీకు ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు. మీరు ఒకవేళ చూడాలి అన్నట్లయితే కనుక మీరు ఇక్కడ చూడవచ్చు. ఓకే, నేను బ్యాక్ వస్తున్నాను. బ్యాక్ వచ్చి ఇక్కడ గూగుల్ యాడ్సెన్స్ ఇప్పుడు ఓపెన్ చేసినాను. ఇక్కడ మనకి గూగుల్ యాడ్సెన్స్ లో చూసినట్లయితే కనుక $5 మాత్రమే ఉన్నాయి. వైటీ స్టూడియోలో $10 అయితే కనుక కంప్లీట్ అయిపోయింది. $10 కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇక్కడ యాక్షన్ అనే ఒక బటన్ కనబడుతుంది కదా, ఈ బటన్ అయితే వస్తుంది. ఈ బటన్ వచ్చిన తర్వాత మనం ఐడి వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ ఐడి వెరిఫికేషన్ అనేది మనం 3 టైమ్స్ లోపల కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే మనం ఫస్ట్ టైం ఐడిగా పాన్ కార్డ్ కానీ, పాస్వర్డ్ కానీ, లేకపోతే కనుక ఓటర్ ఐడి కార్డు కానీ, ఇలా మనం ఏదైతే మనం సబ్మిట్ చేస్తామో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేటివి క్లియర్ గా లేకపోయినా కూడా వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేటివి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీకు ఐడి వెరిఫికేషన్ అయితే కనుక కంప్లీట్ అవ్వదు. మీరు ఫస్ట్ టైం సబ్మిట్ చేసినప్పుడు మీకు క్యాన్సిల్ అని అనుకో, మీకు సెకండ్ టైం కూడా మీరు వాళ్ళకి సబ్మిట్ అయితే చేయొచ్చు. ఇలా మీకు 3 టైమ్స్ అయితే ఉంటుంది. మీరు 3 టైమ్స్ లోపల వాళ్ళకి మీ డీటెయిల్స్ అనేవి కంప్లీట్ గా సబ్మిట్ చేయకపోతే కనుక మీ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్లోజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరు ఐడి వెరిఫికేషన్ అనేది చాలా జాగ్రత్తగా నిదానంగా అయితే కనుక సబ్మిట్ చేయండి. ఇక్కడ యాక్షన్ బటన్ పైన క్లిక్ చేసి ఐడి వెరిఫికేషన్ అయితే కనుక కంప్లీట్ చేయొచ్చు. కాకపోతే దీనికంటే ముందు మీరు గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు మీరు డీటెయిల్స్ ఇచ్చారు కదా, అక్కడ మీరు ఏదైనా రాంగ్ డీటెయిల్స్ ఇచ్చినా కూడా, లేకపోతే మీరు ఏదైనా పాత అడ్రస్ లో ఉండి మీరు అడ్రస్ చేంజ్ అయినా కూడా అడ్రస్ ఇస్తాం కదా, ఆ అడ్రస్ ని నేమ్ ని ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే కనుక మీరు ఏదైతే కనుక ఐడి వెరిఫికేషన్ కి యూజ్ చేస్తున్నారో, పాన్ కార్డా లేకపోతే ఓటర్ ఐడి కార్డా, పాస్వర్డా, ఇలా మీరు ఏది యూజ్ చేస్తున్నారో వాటిలో ఉండే విధంగా అయితే కనుక మీరు నేమ్ ని అక్కడ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు అడ్రస్ అనేది చేంజ్ అయినా కూడా మీరు ఇప్పుడు మళ్ళీ అడ్రస్ చేంజ్ అయితే చేసుకోవచ్చు. నేమ్ ని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే చూపెడుతుంది. ఇక్కడ పేమెంట్ ఉంది కదా, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మేనేజ్ సెట్టింగ్ ఉంది కదా, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు ఇలాంటి ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేమ్ అండ్ అడ్రస్ ఉంది కదా, ఇక్కడ ఒక పెన్సిల్ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ
అడ్రస్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఐడి ప్రూఫ్గా పాన్ కార్డా లేకపోతే కనుక ఓటర్ ఐడి కార్డా, పాస్వర్డా, లైసెన్సా ఇలా మీరు ఏది యూజ్ చేస్తున్నారో వాటిలో ఉండే విధంగా అయితే కనుక నేమ్ కానీ అడ్రస్ కానీ ఇవ్వండి. నేను పాన్ కార్డ్తో అయితే ఐడి వెరిఫికేషన్ అయితే చేస్తున్నాను. పాన్ కార్డ్లో నేమ్ ఎలా ఉంటే అలా అయితే కనుక నేను నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ నేమ్ ఉంది కదా, ఇక్కడ నేమ్ సెక్షన్లో పాన్ కార్డ్లో నేమ్ ఎలా ఉంటే అలా ఎంటర్ చేస్తున్నాను. మీరు పాన్ కార్డ్ కానీ లేకపోతే ఓటర్ ఐడి కార్డు కానీ లైసెన్స్ కానీ పాస్వర్డ్ కానీ ఏదైనా సరే మీరు ఐడి వెరిఫికేషన్ కు యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేమ్ దగ్గర నా పాన్ కార్డ్ లో నేమ్ ఎలా ఉంటే అలా నేమ్ అయితే ఇస్తున్నాను. అడ్రస్ లైన్ 2 దగ్గర మా ఫాదర్ నేమ్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ సన్ ఆఫ్ అని ఇచ్చేసి మీ ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ అడ్రస్ లైన్ 2 ఉంది కదా, ఇక్కడ హౌస్ నెంబర్ అయితే కనుక ఎంటర్ చేయండి. మీ హౌస్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ కాలనీ నేమ్ అయితే కనుక అక్కడ మెన్షన్ చేయండి. మెన్షన్ చేసి మీ ఊరు నేమ్ అయితే అక్కడ ఇవ్వండి. మీ ఊరు నేమ్ ఇచ్చిన తర్వాత అక్కడ విలేజ్ అని పెట్టి కామా అయితే పెట్టండి. తర్వాత మీ మండలం ఏదో మీ మండలం నేమ్ అయితే ఇవ్వండి. అక్కడ మండలం అని మెన్షన్ చేసి మళ్ళీ అక్కడ కామా అయితే పెట్టండి. మీ జిల్లా ఏదో మీ డిస్టిక్ నేమ్ అయితే అక్కడ మెన్షన్ చేయండి. మెన్షన్ చేసి అక్కడ డిస్టిక్ అని రాసి వదిలేయండి. వదిలేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ సిటీ అని మీకు చూపెడుతుంది కదా, ఆ డిస్టిక్ నేమ్ అయితే ఇవ్వండి. తర్వాత మీకు ఇక్కడ పోస్టల్ కోడ్ అని అడుగుతుంది. పోస్టల్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. పోస్టల్ కోడ్ మీ ఆధార్ కార్డ్ పైన ఉంటుంది. ఆ పోస్టల్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ స్టేట్ అడుగుతుంది. ఆ స్టేట్ అయితే కనుక నేను ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఫోన్ నెంబర్ అని ఉంటుంది. ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు మానిటైజేషన్ ఎనేబుల్ చేసేటప్పుడు గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు మీకు ఈ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీరు అప్పుడు ఆ డీటెయిల్స్ ఏమైనా పొరపాటుగా రాంగ్ ఇచ్చినట్లయితే కనుక మళ్ళీ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఇలా ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే కనుక వాటిని ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఇలా ఎడిట్ చేసుకోండి. ఎడిట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ అయితే చూపెడుతుంది. ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేయండి. ఏదైనా ఎడిట్ చేసిన తర్వాత అక్కడ సేవ్ పైన క్లిక్ చేస్తేనే మీకు అది చేంజ్ అయితే అవుతుంది. ఇక్కడ మేనేజ్ పేమెంట్ యూజర్స్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఇక్కడ ఒకసారి నేమ్ అయితే కనుక చెక్ చేసుకోండి. ఓపెన్ చేయగానే మీకు ఇలా చూపెడుతుంది. ఇక్కడ మేనేజ్ యూజర్స్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ నేమ్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉందా లేదా అని చూసి ఎడిట్ అయితే కనుక చేసుకోండి. ఎడిట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సేవ్ అనే ఒక ఆప్షన్ అయితే చూపెడుతుంది. ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేయండి. ఇలా మీరు ఎడిట్ చేసిన తర్వాత మీరు బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ చివరిలో మీ లోగో సింబల్ కనబడుతుంది కదా, ఈ సింబల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మై అకౌంట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు పర్సనల్ ఇన్ఫో ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీరు నేమ్ అయితే కనుక చేంజ్ చేయొద్దు. ఇక్కడ మీరు నేమ్ చేంజ్ చేస్తే కనుక మీ యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే కనుక చేంజ్ అవుతుంది. ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు మీ ఆధార్ కార్డ్లో ఎలా ఉంటే అలా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే కనుక ఇవ్వండి. ఇక్కడ మంత్, ఇక్కడ డేస్, ఇక్కడ ఇయర్ అయితే కనుక ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇలా ఒక నోటిఫికేషన్ అయితే చూపెడుతుంది. ఇక్కడ కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ మీ లోగో ఉంది కదా, లోగో పైన క్లిక్ చేసి మీరు లోగోని అయితే కనుక చేంజ్ చేయండి. మీ ఫోటో ఉండే విధంగా అయితే కనుక ఇక్కడ చూసుకోండి. ఎందుకంటే మీకు ఐడి వెరిఫికేషన్ చేసేటప్పుడు మీ ఫోటో అయితే ఇక్కడ ఉండాలి. కాబట్టి మీరు ఇక్కడ మీ లోగోని అయితే కనుక చేంజ్ చేయండి. మీ ఐడి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీరు కావాలంటే మీ లోగోని అయితే కనుక యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చేంజ్ ఉంది కదా, చేంజ్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇక్కడ అప్లోడ్ ఉంది కదా, అప్లోడ్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చాయిస్ ఫోటో టు అప్లోడ్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. మీ గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. మీ గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకొని ఇలా అప్లోడ్ అయితే కనుక చేయండి. మీకు ఫోటో అయితే కనుక ఇలా వస్తుంది. ఇలా మీరు కరెక్ట్గా సెట్ చేసుకొని ఇక్కడ సేవ్ యాజ్ ప్రొఫైల్ పిక్చర్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. మీ ఫోటో అనేది ఇలా వస్తుంది. ఇక్కడ గోటీటీ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఇలా మీరు అన్ని ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ యాక్షన్ అనే ఒక బటన్ కనబడుతుంది కదా, ఈ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇలా చూపెడుతుంది. ఇక్కడ వెరిఫై నౌ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ మీకు ఒకసారి నేమ్ అయితే చూపెడుతుంది. ఒకసారి చూసి చెక్ చేసుకోండి. ఇండియన్ పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వీటిలో ఏవి ఉన్నా కూడా మీరు సబ్మిట్ అయితే కనుక చేయొచ్చు. నేను పాన్ కార్డ్ ని యూజ్ చేస్తున్నాను. వీటిలో మీరు ఏదైనా సరే సబ్మిట్ అయితే కనుక చేయొచ్చు. మీరు ఏదైతే సబ్మిట్ చేస్తున్నారో వాటికి సంబంధించిన ఫోటో అయితే కనుక ఫస్ట్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు మీ మొబైల్ ద్వారా కానీ లేకపోతే కనుక మీరు స్కానర్ ద్వారా కానీ స్కాన్ చేసి మీ మొబైల్లో వాటికి సంబంధించిన ఒక ఫోటో అయితే కనుక తీసుకోవాల్సి ఉంటుంది. నేను పాన్ కార్డ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి పాన్ కార్డ్ అయితే కనుక ఫోటో తీసి ఆల్రెడీ నేను గ్యాలరీలో అయితే కనుక సేవ్ చేశాను. ఆ ఫోటోని అయితే కనుక ఇప్పుడు అప్లోడ్ చేస్తాను. వీటిలో మీరు ఏది సబ్మిట్ చేస్తున్నా వాటికి సంబంధించిన ఫోటో ఇది కనుక మీరు మీ మొబైల్లో సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కి పాన్ కార్డ్ ని యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను పాన్ కార్డ్ కి సంబంధించిన ఫోటోని అయితే కనుక తీసి మొబైల్ అయితే కనుక సేవ్ చేశాను. మీ కెమెరా అనేది బాగుంటే కనుక మీరు మీ మొబైల్ ద్వారా అయితే కనుక ఫోటో అనేది తీసుకోండి. పాన్ కార్డ్ కానీ లేకపోతే కనుక మీరు ఐడి ప్రూఫ్ గా ఏదైతే ఇస్తున్నారో వాటిని
మీ మొబైల్ కెమెరా అనేది బాగుంటే కెమెరాతో అయితే కనుక ఫోటో తీసుకోండి. లేకపోతే కనుక స్కానర్ ఉంటుంది కదా, స్కానర్ ద్వారా స్కాన్ చేసి ఆ స్కాన్ చేసిన ఫోటోని మీ మొబైల్ అయితే కనుక సేవ్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఐడి వెరిఫికేషన్ చేసేటప్పుడు పాన్ కార్డ్ అనేది నీట్గా ఉండాలి, డీటెయిల్స్ అనేవి క్లియర్గా కనిపించాలి. అప్పుడే మన ఐడి వెరిఫికేషన్ అనేది ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ అవుతుంది. ఇక్కడ అప్లోడ్ ఉంది కదా, అప్లోడ్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇక్కడ ఫైల్స్ ఉంది కదా, ఇక్కడ ఫైల్స్ పైన క్లిక్ చేస్తున్నాను. మీ మొబైల్లో ఉండే గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. కొన్ని మొబైల్స్కి ఇక్కడ ఆల్బమ్ అనే ఒక ఆప్షన్ అయితే చూపెడుతుంది, కొన్ని మొబైల్స్కి ఆల్బమ్ అని ఇక్కడ ఆప్షన్ అయితే చూపించడం లేదు. మీ మొబైల్లో కూడా ఇలా ఆల్బమ్ అనే ఆప్షన్ చూపించకపోతే ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్బమ్స్ ఉంది కదా, ఆల్బమ్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ మొబైల్లో ఉండే గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. మీరు సెలెక్ట్ చేసుకున్న ఫోటో క్లిక్ చేయగానే మీకు అప్లోడ్ అయితే అవుతుంది. పాన్ కార్డ్ అయితే కనుక అప్లోడ్ అయిపోయింది. అప్లోడ్ అయిన తర్వాత మీకు ఇక్కడ సబ్మిట్ అనే ఒక ఆప్షన్ అయితే చూపెడుతుంది. ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కోటిట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ మీకు ఇక్కడ మెయిన్ పేజ్కి అనేది వస్తారు. ఇక్కడ మీకు ఇక్కడ ఒక నోటిఫికేషన్ అయితే ఇలా చూపెడుతుంది. మనం సబ్మిట్ చేసిన డీటెయిల్స్ని వెరిఫై చేయడానికి 2 అవర్స్ పట్టవచ్చు, 3 అవర్స్ పట్టవచ్చు, 1 డే పట్టవచ్చు. మీరు సబ్మిట్ చేసిన డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఉన్నట్లయితే కనుక మాక్సిమం 5 డేస్ లోపల మనకి వెరిఫై కనుక చేస్తారు. వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మాక్సిమం 4 వీక్స్ అంటే 4 వారాల లోపు మనకి గూగుల్ నుండి ఒక లెటర్ అయితే వస్తుంది. ఆ లెటర్లో ఒక పిన్ అయితే ఉంటుంది, వెరిఫికేషన్ పిన్ను. ఆ పిన్ యూజ్ చేసి మళ్ళీ మీరు మీ యాడ్సెన్స్ అకౌంట్ అయితే కనుక వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ మీరు మీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత యూట్యూబ్ నుండి వచ్చే మనీ, ఆ మనీ మొత్తం మీ అకౌంట్లో అయితే పడుతుంది. ఇలా మీరు ఈ 2 స్టెప్ని కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ 2 స్టెప్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు కొంచెం మిస్టేక్ చేసినా కూడా మీ ఐడి వెరిఫికేషన్ అనేది క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు చాలా కేర్ఫుల్గా అయితే ఇంకా ఐడి వెరిఫికేషన్ అనేది చేయండి. గూగుల్ యాడ్సెన్స్ నుండి మీకు ఒక లెటర్ వస్తుంది, అందులో ఒక పిన్ అయితే ఉంటుంది. మీరు ఆ పిన్ వెరిఫై చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా అయితే చేయాలి. ఎందుకంటే మీకు అది 3 టైమ్స్ మాత్రమే పిన్ అయితే వస్తుంది. మీరు రాంగ్గా ఎంటర్ చేసినట్లయితే కనుక మీ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా అయితే కనుక ఎంటర్ చేయండి. ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత, వెరిఫై అయిన తర్వాత నేను ఎంత టైం పడుతుంది అనేది కూడా మీకు చూపిస్తాను. మీకు ఒక మెయిల్ అయితే వస్తుంది, ఆ మెయిల్ కూడా మీకు చూపిస్తాను వెరిఫై అయిన తర్వాత. ఫ్రెండ్స్, ఐడి వెరిఫికేషన్ అయితే కనుక కంప్లీట్ అయిపోయింది. మాక్సిమం 10 నిమిషాల్లోపే నాకు ఐడి వెరిఫికేషన్ అయితే కనుక కంప్లీట్ అయిపోయింది. నాకు మెయిల్ అయితే వచ్చింది. ఇప్పుడు మెయిల్ అయితే మీకు చూపిస్తాను. గూగుల్ యాడ్సెన్స్ ఐడెంటిఫై వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని మనకి ఇలా ఒక మెయిల్ అయితే వస్తుంది. ఇక్కడ మనం టైం అయితే చూసుకోవచ్చు. 8:20కి అయితే కనుక మనకి మెయిల్ వచ్చింది. మనం 8:10కి అయితే కనుక సబ్మిట్ చేసాం. మాక్సిమం 10 నిమిషాల్లోపే మనకి వెరిఫై అయితే కనుక సక్సెస్ అయింది. ఇలా మీరు చాలా సింపుల్గా మీ ఐడి వెరిఫికేషన్ అయితే కనుక చేసుకోవచ్చు. గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక మనకి ఇక్కడ ఎర్రర్ అయితే కనుక చూపించడం లేదు. అలాగే మనకి ఇక్కడ యాక్షన్ బటన్ అయితే కనుక చూపించడం లేదు. ఇలా మనం చాలా సింపుల్గా పాన్ కార్డ్ని యూజ్ చేసి ఐడి వెరిఫికేషన్ అయితే కనుక చేసుకోవచ్చు. ఇలా ఐడి వెరిఫికేషన్ సక్సెస్ అయిన తర్వాత మాక్సిమం 4 వీక్ అంటే 4 వారాల లోపు మీకు గూగుల్ యాడ్సెన్స్ నుండి ఒక లెటర్ అయితే వస్తుంది. ఆ లెటర్లో మీకు ఒక పిన్ అయితే ఉంటుంది. ఆ పిన్ని మీరు మళ్ళీ వెరిఫై అయితే కనుక చేసుకోవాల్సి ఉంటుంది. పిన్ వెరిఫై చేసేటప్పుడు మీకు అక్కడ బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మీకు గూగుల్ యాడ్సెన్స్ పిన్ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి, బ్యాంక్ డీటెయిల్స్ ఎలా ఇవ్వాలి అనేది కనుక నెక్స్ట్ వీడియోలో మీరు చూడొచ్చు. ఇలా చాలా సింపుల్గా మీరు గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్లో ఐడి వెరిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ సెక్షన్లో తెలియండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.